సార్ నమస్తే సార్. నమస్తే అండి. రాజశేఖర్ గారి ఇంటర్వ్యూ అనగానే చాలా సినిమాలు మైండ్లోకి వచ్చేసినాయి సార్. ఒకవైపు అంకుశం వస్తుంది, ఒకవైపు అక్కమ్మగుడు వస్తుంది, ఒకవైపు మనసున్న మహారాజు వస్తుంది, ఇంకోవైపు వేరే సెంటిమెంట్ సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి. ఒకవైపు యాంగ్రీ యంగ్మెన్ లాంటి ఒక ఇమేజ్ ఒకటి గుర్తొస్తుంది, ఇంకోవైపు చెల్లెళ్ళు ఆ ఎమోషన్ ఒకవైపు గుర్తొస్తుంది. మీరు ఏ జోనర్ని బాగా ఎంజాయ్ చేశారు సార్? ఏ జోనర్ని బాగా ఎంజాయ్ చేశారు? ఎలాంటి సెగ్మెంట్లో సినిమాలు చేయడానికి బాగా ఎంజాయ్ చేశారు? ఏ జోనర్ ఇది ఎంజాయ్మెంట్ అని కాదు, కానీ హేట్ చేసేది సాంగ్స్ మూమెంట్ అంటే ఐ హేట్. నాకు సరిగ్గా రాదు, నన్ను చేయమంటారు, కష్టపడుతూ ఉంటా, చెమట కారుతూ ఉంటుంది, మానిటర్ చేసి టేక్కి వెళ్తాం. సో అది అలవాటు అవ్వడానికి చాలా ఇయర్స్ పడింది. ఆ తర్వాత అది కూడా అలవాటు అయిపోయింది, ఈ సాంగ్స్ కూడా. కానీ నాకు ఈజీగా ఏది పలుకుతుందంటే యాంగ్రీ యంగ్మెన్ క్యారెక్టర్స్ అంతా, ఆ కోపపడి యాక్ట్ చేసే క్యారెక్టర్స్ అంతా నాకు బాగా పలుకుతుంది, ఈజీగా వస్తుంది. నేను కష్టపడాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ మీరు కష్టం అంటున్నారు, కానీ మీరు అటు నుంచి ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోయిన ఒక స్టెప్లా అనిపిస్తుంది. మిమ్మల్ని చాలా ఈజీగా ఇమిటేట్ చేస్తారు బయట. ఒక కాలర్ ఇలా అంటే ఇది ఇలా అలా అంటే సరిపోయింది, అదొక స్టెప్ అయిపోయింది. హీరోలు కూడా మిమ్మల్ని ఇమిటేట్ చేస్తారు స్క్రీన్ మీద. అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? మిమ్మల్ని చాలా ఇమిటేట్ చేయడం చాలా ఈజీ కదా మిమ్మల్ని? ఇమిటేట్ చేయడం ఈజీ అన్నదానికంటే ఆ లవ్ని చూపించారే. సో నేను కిరణ్ అబ్బవరం గారికి కూడా ఫోన్ చేసి, ఫోన్ చేసి మాట్లాడుకున్నాము. ఆయన థ్యాంక్స్ చెప్పాను. సో అండ్ ఐ ఫీల్ హ్యాపీ. ఈ గోళీల ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నారా, నాకు 3 కోట్లు వస్తుందంటే నెలకి, ఇంత జీతాలు ఇస్తున్నానన్నారు. బట్ ఆ గోళీల ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అని నాకు తెలియదు. 3 కోట్లు వేస్ట్ అవుతూ ఉంది. తెలిస్తే నేను వెళ్ళి పట్టుకొచ్చేవచ్చు కదా. గోళీల ఫ్యాక్టరీల ద్వారా ఇంత ఆదాయం వస్తుంది అన్నది కూడా జనానికి తెలియదు సార్. మీ పేరుతో అది పాపులర్ అయింది, మీకు ఉందో లేదో తెలియదు. అంత ఆదాయం వస్తుందా అని అది దేనికోసం? ఓన్లీ ఇప్పుడు గోళీలు ఆడడం కూడా తగ్గిపోయింది. అవును. సో దేనికోసం ప్రొడక్షన్ చేస్తున్నారని. సార్ అది విన్నప్పుడు ఏమనిపించింది సార్ మీ గురించి? జనం మాట్లాడుకోవడం, మీకు గోళీల ఫ్యాక్టరీ ఉందని చెప్పి అంటే విన్నప్పుడు ఏమనిపించేది? విన్నప్పుడు చాలామంది అమాయకంగా వేరే నిజం అనుకుని అడిగారు. ఓకే, రైట్. చదువుకున్న వాళ్ళు కూడా అడిగారు, ఏంటి సార్ మీ గోళీల ఫ్యాక్టరీ ఉందా, మేము బాగా సంపాదిస్తున్నారంట అన్నట్టు ఏమైనా చెప్పండి మాకు అన్నారు. చాలామంది అడిగారు. సో అది ఎందుకు ఫేమస్ అయ్యింది, ఎలా ఫేమస్ అయ్యింది అని నాకు అర్థం కావట్లేదు. కానీ అందరికీ ఓ ఫ్యాక్టరీ పెట్టినారు, కానీ మీకు పెట్టిన గోళీల ఫ్యాక్టరీ పెద్ద హిట్ అయ్యింది అని అన్నారు. ఐ వాజ్ ఫీలింగ్ హ్యాపీ. ఎప్పుడైనా బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చేదండి మీకు? పెడితే సక్సెస్ అయ్యేవాళ్ళ? బిజినెస్ నేను పెట్టితే సక్సెస్ అయ్యేవాడిని. బట్ నేను బిజినెస్ పెట్టితే ఈ ప్రొఫెషన్ వదులుకోవాలి కదా, సినిమా అది అది వదులుకోవడం కష్టం. అందుకే నేను వేరే బిజినెస్ పెట్టాలని నా మైండ్లో ఉన్నా కూడా దానికి వెళ్ళట్లే. ఐ ఎంజాయ్ దిస్, ఐ లవ్ డూయింగ్ దిస్. మిమ్మల్ని హీరో అని పిలిస్తే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుందా, డాక్టర్ గారు అని పిలిస్తే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుందా? 2 సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నాకు ఆ 2 సాటిస్ఫాక్షన్ నాకు జీవితంలో అందింది. గాడ్ ఈజ్ గ్రేట్. డాక్టర్గా అంటే అది లైఫ్ అంతా మిగిలిపోతుంది. ఇది వాళ్ళు చాలా రుణపడి ఉంటారు ఎంతోమంది పేషెంట్స్. అది చూస్తే నాకు అయ్యో వీళ్ళు ఇంత రుణపడి ఉన్నారు, ఇంత మనల్ని దేవుడిలాగా వాళ్ళు చూసుకుంటారు. సో అది గ్రేట్ సాటిస్ఫాక్షన్. అలాగే ఎప్పుడురా బైకర్ సినిమా చూసి నన్ను వచ్చి మెచ్చుకుంటారు అన్న రోజు కోసం వెయిటింగ్. ఇండస్ట్రీలో చాలామందికి మీరు
డాక్టర్గా చాలా సేవలు చేస్తారని చెప్తుంటారు. చాలామంది బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్ళి వాళ్ళకి చికిత్స చేసి మళ్ళీ వాళ్ళు కోలుకునేటట్టు చేశారని చాలామంది చెప్తుంటారు. కొంతమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల పేర్లు చెప్తుంటారు. అవునండి, చాలామంది చేశాను. చాలా మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటా. నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ ద్వారా అర్థమయ్యే కేసుల్ని చూస్తుంటా. రాజశేఖర్ గారు విలన్గా చేస్తే బాగుంటుంది చూద్దామని, రాజశేఖర్ గారు ఇంత పవర్ఫుల్ రోల్ చేస్తే చూద్దామని చాలా కాలం నుంచి ఆడియన్స్ వెయిట్ చేస్తారు. ఎప్పుడు ఈయన టర్న్ తీసుకుంటారు, ఈయన కెరీర్ ఎప్పుడు టర్న్ అవుతుందా అని చెప్పి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీకు కూడా చాలా అలాంటి ఆఫర్లు చాలా వచ్చినా కూడా వాటిని ఎప్పుడు కూడా మీరు ఓబే చేయలేదు, ఎప్పుడు లేదు, మంచిది రాలేదు. వచ్చి ఉంటే తప్పకుండా చేసి ఉంటాను. మంచిది సినిమాగా సక్సెస్ అవుతుంది, నాకు కూడా మంచి పేరు వస్తుంది అన్నట్టు నాది ఏది రాలేదు. ఈ సినిమా ఇంకో హీరో ఉన్నప్పుడు కూడా నేను చేశానంటే మంచి క్యారెక్టర్. రైట్. ఆ హీరో క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్, నాది కూడా మంచి క్యారెక్టర్. సో అలా అనుకునే వాళ్ళు ఏంట్రా చేయట్లేదు, వేరే క్యారెక్టర్స్ ఈయన ఒకటే చేస్తున్నారు అని అనుకున్న వాళ్ళకి ఈ బైకర్ వచ్చి పెద్ద ఆన్సర్ లాగా ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాలో మిమ్మల్ని అడిగారండి, మీరు చేస్తారా అని అడిగారా అప్పట్లో? లేదు, కానీ మాట్లాడుకున్నారు. ఒక సినిమాలో ఉపేంద్ర చేసిన, అవునవును, నవ్వుతూ ఉండే ప్రకాష్ రాజ్ గారు అది ఆ డైరెక్టర్ చెప్తున్నారు, ఎప్పుడు నేను మీ స్మైల్ అలాగా బాగుంటుంది కదా, ఆ స్మైలే ఆ క్యారెక్టరు. అందరితో స్మైలింగ్గా బాగా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక వ్యక్తి క్యారెక్టరు. అది ఎందువల్ల జరగలేదు? ఓకే, అవును, చేయాల్సింది చేయలే. కానీ ఆ సినిమా కానీ టీవీలో కానీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అనిపించేదండి నేను చేసుంటే బాగుండేదేమో అని వచ్చేసిన తర్వాత? నేను అలాంటి ఆలోచనలు చూడలేదు. ఓసారి చూసా, మళ్ళీ చూడలేదు, మళ్ళీ ఈ ఆలోచనతో చూస్తా. జనరల్గా ఇంట్లో ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాలు బాగా చూస్తుంటారా? ఎలాంటి సినిమాలు ఎక్కువ చూస్తుంటారు? రిలీజ్ అయ్యే సినిమాలకు థియేటర్కి అంతా నేను నా పిల్లలు జీవిత నలుగురు వెళ్ళిపోతాం. ఎప్పుడప్పుడు మాకు టైం దొరుకుతుందో థియేటర్కి వెళ్ళి చూస్తాం. టైం దొరికినప్పుడు ఇంట్లో చూస్తాం. ఇంట్లో బట్ ఏదో ఒక సినిమా చూస్తుంటాము, మాట్లాడుకుంటాము. సినిమా వాడు సినిమానే కదా. బయటికి వెళ్తే ఫ్యాన్స్ చుట్టుముడతారు, ప్రైవసీ ఉండదు అని చిన్న చిన్న భయాలు ఉంటాయి కదా స్టార్స్కి. నాకు ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఒకటి జీవిత, రెండోది మా ఇద్దరు పిల్లలు కూడా. ఎక్కడ వెళ్ళినా ఈ ఎవరిని ఫోటో అది వస్తే డిసిప్లిన్గా పంపిస్తారు. పైగా పడిపోయేలా కాకుండా వాళ్ళ నిలబెట్టి వాళ్ళే ఫోటో తీసి పంపిస్తారు. జీవిత ఒక విషయం మాట వచ్చింది కాబట్టి నానక్రామ్ కూడా రామానాయుడు షూటింగ్ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. నాకు క్యారవెన్ వచ్చిన కొత్తలో కూడా నేను పెట్టుకునేవాడిని కాదు. నాకు ఎక్కువ చెట్టు కింద కూర్చోవడం చాలా ఇష్టం. సో చెట్టు కింద కూర్చుంటాను. ఆ వేళ చాలా సినిమాలు జరుగుతున్నాయి స్టూడియోలో. సో ఎక్కడ చూసినా జూనియర్ ఆర్టిస్టులు ఇంకా జనాలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ బాగా డిసిప్లిన్గానే కరెక్ట్గానే ఉన్నారు. జీవిత వచ్చి నాతో ఉండింది. జీవిత పని ఉంది బయట, నేను వెళ్ళేసి 1 అవర్లో వచ్చేస్తాను అని కారు వేసుకుని జీవిత వెళ్ళింది. వెళ్ళగానే నా చుట్టూ 200 మంది ఫోటో కావాలి, అది కావాలి, ఇది కావాలి. సో ఆ మేనేజర్లంతా తరుగుతున్నారు, వాళ్ళ వల్ల కాలేదు. వీళ్ళందరి దగ్గర సరే నిలబెట్టి ఫోటో తీసుకుంటామని తీసుకున్నా. అప్పుడు తెలుసుకున్నా నాకు పెద్ద సెక్యూరిటీ జీవితాన్ని.
జీవితం ఉంటే అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయరు అన్నట్టు అనుకున్నాను. అదే జరుగుతుంది కూడా. అందుకే 24 అవర్స్ మీ చుట్టూ ఒక వైఫైలా ఉంటుంటారు ఆవిడ. బైకర్ అనగానే మీకు ఏది గుర్తొచ్చిందండి బాగా? అంటే మీకు బైక్ రైడింగ్ అంటే కార్ డ్రైవింగ్ అన్న మీకు చాలా ఇష్టం కదా? బైకర్ అంటే నేను ఎప్పుడు చెప్తుంటా, నేనే నా బండి నడుపుతుంటాను కాబట్టి. ఈ మధ్యన బైకర్స్ వల్ల మనం చాలా జాగ్రత్తగా నడపాలి. మన పెద్ద బండి లెఫ్ట్లోనూ ఓవర్టేక్ చేస్తారు, రైట్లోనూ ఓవర్టేక్ చేస్తారు. సరే ఓవర్టేక్ చేస్తే పర్వాలేదు, ఓవర్టేక్ చేసి స్పీడ్గా వెళ్ళిపోతే పర్వాలేదు. ఓవర్టేక్ చేసిన తర్వాత టక్కట స్లో చేస్తారు, చేసి మన స్పీడ్ని తగ్గిస్తారు. అండ్ ఏదైనా తెలియకుండా గుద్దేస్తే మన పేర్లోనే పెద్ద అఫెన్స్ అవుతుంది. సో అందువల్ల ఈ బైకర్స్ అంటే ఎక్స్ట్రా కేర్ఫుల్తో రోజు జరిగే విషయం నాకు. సో అదే నాకు గుర్తు వస్తుంది బైకర్ అంటే. కానీ ఈ సినిమా చేసిన తర్వాత బైకర్ అంటే హార్డ్ వర్క్, అలాంటి ఒక కోచ్, అలాంటి ఒక రేసర్, ఇదంతా కలిస్తే గ్రేట్ అచీవ్మెంట్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. 2 వీలర్ని డ్రైవ్ చేయడంలో ఎక్కువ ఎంజాయ్ చేస్తారా లేదంటే 4 వీలరా మీకు? 2 వీలర్ నడుస్తున్నప్పుడు నాకు ల్యాంబ్రెటా స్కూటర్ ఉండింది. అది 1001 నంబర్. దాని ఎంజిఆర్ యాక్ట్ చేసిన ఒక పెద్ద హిట్ సినిమా ఉంది, ఆయిరత్తిల్ ఒరువన్, రైట్, 1000లో ఒకడు. సో నా స్కూటర్ని అందరూ నా ఫ్రెండ్స్ అంతా 1000లో ఒకడు అనే పిలుస్తారు. ఇక్కడ 1000లో ఒకడు తీసుకురాలేదా అన్నట్టు. ఆ బండిలో ఎప్పుడు మూడు మందికి తక్కువ వెళ్ళిందే లేదు. ట్రిపుల్ రైడింగ్. అవును, అలా వచ్చి కూర్చొని పోతారు. మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ వేరే, ఈ నా ఫ్రెండ్స్ అందరి ఎవరైనా కానిస్టేబుల్ అడిగితే చెప్పుకోవచ్చు కదా అని ఎక్కేస్తే ఎవరైనా ఆపితే చెప్పుకుని వెళ్ళడం, లేదా దొరకకుండా వెళ్ళడమే ఎక్కువ. పోలీసు దొరకకుండా వెళ్ళడం. కార్లు మోడల్ మారినప్పుడల్లా కొనడానికి ఇష్టపడుతుంటారు? అవును. తర్వాత యాక్టర్ అయిన తర్వాత నాకు నచ్చిన కార్స్ అంతా కొనుక్కున్నా. ఇది నాకు ల్యాండ్ క్రూజర్ అంటే ఇష్టం, పోర్షే అంటే ఇష్టం, మర్సిడీస్ బెంజ్ అంటే ఇష్టం, రేంజ్ రోవర్స్ అంటే ఇష్టం. ఇదంతా కొనుక్కున్నా. ఇప్పుడు డిఫెండర్ వాడుతున్నా. పిల్లలు ఎప్పుడైనా డాడీ నాకు ఫలానా కారు కావాలంటే మీరు కొనిపెట్టడానికి రెడీగానే ఉంటారా? వాళ్ళకి ఏమైనా చెప్తుంటారు? ఈ డిఫెండర్ కొనిందే పిల్లల వల్ల. రైట్. వాళ్ళకి నేను ఇంతకుముందు ల్యాండ్ క్రూజర్ అన్న కారు పెట్టుకున్నా. ఆ కార్లోనే వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఆ కారు ఏంటంటే పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉండి రోడ్డుని చూడడం ఇలాంటి చూపు వస్తుంది, రోడ్ బాగా కనిపిస్తుంది, మన హైట్లో ఉంటాము, వ్యూ బాగుంటుంది, నడపడానికి హాయిగా ఉంటుంది. సో తర్వాత నేను పోర్షే కొంటే అది కొంచెం తక్కువ ఉంటుంది, కానీ బండి సూపర్, వీడియో గేమ్ ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు. అంత స్పీడ్ ఉంటుంది, అంత పర్ఫెక్షన్ ఉంటుంది. ఈ మాటలో వచ్చేప్పుడు ఏ బండి కొందామని ఇప్పుడు రీసెంట్గానే కొన్నా, ఇంకా నంబర్ కూడా వేయలేదు. అప్పుడు వచ్చి డిఫెండర్ కొందాం అని 2 పిల్లలు జీవిత అందరూ అన్నారు. 2 పిల్లలు అనింది వచ్చి వాళ్ళ ల్యాండ్ క్రూజర్ అలవాటు వల్ల డిఫెండర్ నడిపి చూసి ఇది కొందామన్నారు. వాళ్ళ కోసమే ఇది కొన్నాను. వాళ్ళే ఎక్కువ నడుపుతూ ఉంటారు. ఎక్కడైనా బయట వెళ్తే వాళ్ళే నడుపుతారు. బయటికి వెళ్తున్నప్పుడు పిల్లలు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారండి? కొంచెం బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఉంటుంది. అంటే కూర్చొని బంగారు బైకర్ దగ్గర వెళ్ళగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి, స్పీడ్గా వెళ్ళగా ఇలా చెప్తూ ఉంటా. ఒక్కొక్కసారి ఎక్కడైనా అర్జెంటుగా వెళ్ళాలి, ఇంపార్టెంట్ పని అది ఇది అంటే వాళ్ళ దగ్గర ఇవ్వను. ఇస్తే అది ఎక్స్ట్రా టెన్షన్ కదా, అందువల్ల నేనే నడుపుతూ వెళ్ళిపోతా.
మీకేమో జీవిత గారు గైడెన్స్ ఇస్తే పిల్లలకేమో మీరు గైడెన్స్ ఇస్తుంటారు. జీవితానికి గైడెన్స్. మిగిలిన విషయాలు ఇస్తే నేను డ్రైవింగ్ విషయంలో ఆవిడ మాట కూడా వినరా మీరు? లేదు డ్రైవింగ్లో నేను మంచి డ్రైవర్, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి అంటూ ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళిరండి అంటారు. అంతే తప్ప నేను ఒంటరిగా వెళ్తే, బట్ ఆవిడ ఒంటరిగా ఎప్పుడు వెళ్ళినా కలిసే వెళ్తాము. ఇదివరకు చాలా ర్యాష్గా డ్రైవ్ చేసేవారంట కదా మీరు, ఇప్పుడు ఏమైనా తగ్గిందా? ర్యాష్గా డ్రైవ్ చేసేవాడిని కాలేజీ నుంచి మొన్న 10 ఏళ్ళ వరకు. ఈ లాస్ట్ 10 years 5-6 years ఈ వెజిటేరియన్ అయిన దాని నుంచి అనుకోండి అంత స్పీడ్ తగ్గించేసా. కొంచెం కామన్ క్వైట్ అయ్యాను. అవసరమైన చోట్ల అయినప్పుడు రోడ్డు ఖాళీగా ఉంటే స్పీడ్గా వెళ్ళాలని అనిపిస్తుంది. అవసరమైన చోట్ల స్పీడ్గా వెళ్తాను, అవసరం లేని చోట్ల ఓపికగా వెళ్తాను. వెజిటేరియన్గా ఎందుకు మారాల్సి వచ్చింది మీకు? వెజిటేరియన్గా ఎందుకు మారాల్సి వచ్చిందంటే డిఫరెంట్గా ఉంటుంది. అయ్యా ఇలాగా అన్నట్టు అనేవాళ్ళు చాలామంది. అంటే ప్రాణాలని తీయడం వద్దు, మనం తినాల్సినంత తినేసాము, ఇంకా పైకి చికెన్ని చంపడం లేదు, ఫిష్ని చంపడం, మేకని చంపడం, ఇది మన వల్ల వద్దు, మనం ఆపుకుందాం అని నేను ఆపాను. నన్ను చూసి నా పిల్లలు, జీవిత అందరూ ఆపేశారు. ఇప్పుడు 7-8 years ఎవరు నాన్ వెజిటేరియన్ తినట్లేదు. కానీ కోడి గుడ్డు మాత్రం తింటున్నాం, అది పారిపోదు, అది అరవదు, కాబట్టి అది మాత్రం తింటున్నాము. గుడ్డు ఎలాగే వెజిటేరియన్లో కలిపేశారు కాబట్టి అవును, ప్రాబ్లం లేదు. ఎగ్స్ తప్ప వేరేం తినం. మీరు అసలు బయట పార్టీలకి ఫంక్షన్లకు కూడా కనపడరు. ఇండస్ట్రీలో ఇన్ని ఫంక్షన్లు జరుగుతుంటాయి కదా, హీరోలు అందరూ వస్తుంటారు, రాజశేఖర్ గారు మాత్రమే రారు అని చెప్తుంటారు. మీరు ఎందుకనే ఇంత క్రౌడ్ని చూస్తే మీకు ఏమైనా ఫీల్? అలాతో ఏం కాదు, మనం బాగా సక్సెస్లో ఉంటే అన్నిటి కనిపించాలని అనిపిస్తుంది. సక్సెస్ కోసం నేను వెయిటింగ్, ఈ బైకర్ కోసం వెయిటింగ్. బైకర్ వచ్చిన తర్వాత చూడండి ఎక్కడ చూసినా నేనే. మీ వీడియో ఒకటి చూసాను సార్, చాలా పర్సనల్, మీకు బాగా క్లోజ్ అయిన వ్యక్తులు చూపించారు. ఒక చిన్న పార్టీ, ఆ చిన్న పార్టీలో మీ ఇద్దరు పిల్లలని జీవిత గారు ఉన్నారు, మీరు తమిళ్లో మంచి హుషారుగా పాటలు పాడుతున్నారు. మీలో ఒక సింగర్ ఉన్న సంగతి అప్పటివరకు మాకు తెలియదు. వినేశారా? వినేసాను. ఇంకా విని కూడా నా పైగా రెస్పెక్ట్ పెట్టినారు. థ్యాంక్ యూ. బాగా ఇష్టం సార్ పాటలు పాడడం అంటే. ఆ ఊరికే ఇంట్లో పిల్లలు పాడుతుంటారు, వాళ్ళతో కలిసి నేను పాడతాను, అలా ఇష్టం. కానీ మా మమ్మీ కూడా ఓసారి చెప్పారు, ఆవిడ చనిపోవడానికి 2 రోజులు 3 రోజుల ముందే ఏదో ఆవిడ వచ్చి ఉంటే నేను పాట పాడుతూ ఉంటే, అయ్యా నువ్వు ఆ పని కూడా చెయ్యయ్యా, పాట కూడా పాడయ్యా, బాగా పాడతావు అన్నట్టు ఆవిడ చెప్పింది. ఆవిడకి తెలియదు, ఆవిడ కొడుకు కదా, ఏమంటారు, ఏం చేసినా కాకి పిల్ల కాకి ముద్దులాగా నేనంటే ముద్దు కాబట్టి అలా చెప్పారు. ఓకేగా పడతా, బాగా పాడలేరు. నాకు మీరు ఆ పోజ్ చూస్తుంటే అల్లరి పీరియడ్లో అదే గుర్తొచ్చింది. మీరు మైక్ పట్టుకుని అదే స్టైల్లో పాడుతుంటే. ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది సార్, మా జర్నలిస్టులు అందరూ ఎక్కడికైనా వెళ్తుంటే, హైదరాబాద్ రోడ్ల మీద వెళ్తుంటే, ఇది రాజశేఖర్ గారి ఇల్లు ఒకప్పుడు, మళ్ళీ 4 సందులు తిరగగానే ఇది కూడా రాజశేఖర్ గారి ఇల్లే ఒకప్పుడు, ఇప్పుడు అమ్మేశారు. అది తెలిసిపోయింది ఆ సెటప్. కానీ ఒకప్పుడు బాగా ఎక్కడ చూసినా ఇది రాజశేఖర్ గారిది, ఇది రాజశేఖర్ గారిది అనేవాళ్ళు. సరే, సంపాదించిందంతా అమ్మేనప్పుడు ఏమనిపించేది సార్? అన్నీ వెళ్ళిపోతుంటే, ఆస్తులన్నీ కరిగిపోతున్నప్పుడు. ఒకప్పుడు బాగా సంపాదించారు కదా సార్. అప్పుడే మన రిటైర్మెంట్ లేదు, మన కంటిన్యూస్ హార్డ్ వర్కింగ్, కంటిన్యూస్ వర్క్ చేస్తే డబ్బు వస్తుంది. కొన్ని విషయాలు మా మంచితనమే ఎక్కువ డబ్బు పోగొట్టింది. బట్ ఇట్స్ ఓకే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. దానివల్ల బాధపడేది లేదు, బాధపడితే ఇలా ఉండలేము. అంటే జాగ్రత్తగా ఉంటే బాగుండేది. అవునవును, ఇంకా జాగ్రత్తగా ఉండి ఉంటే చాలా బాగుండేది. బట్ పొరపాటు చేశాము, దానికోసం రిగ్రెట్ అవ్వకూడదు. ఇంకా పైగా అలా జరగకుండా చూసుకుంటాం.
అంటే ప్రొడక్షన్లో పోయిందండి సార్? ప్రొడక్షన్లో పోయింది. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ప్రొడక్షన్ చేసే అవకాశం ఉందా? చేస్తాం. మంచి సబ్జెక్టు, కరెక్ట్ బడ్జెట్, అది మన వి డోంట్ బర్న్ అవర్ ఫింగర్స్ అన్నట్టు ఉంటే చేస్తాము. ఇట్ బర్న్స్ అంటే దాని జోలికి వెళ్ళాము. అంటే కొన్ని సినిమాలు తెలిసిపోతుంది, ఈ సినిమా వచ్చి బడ్జెట్ తక్కువ అవుతుంది, ఇది ఎంత అమ్మినా మనం పెట్టిన బడ్జెట్ అమ్మేయవచ్చు, సో రాపోయినా పర్వాలేదు, వస్తే మంచి డబ్బు వస్తుంది అన్నట్టు సినిమాలు ఉన్నప్పుడు చేస్తాం. యంగ్ హీరోలతో ఇప్పుడు మొన్న నితిన్ గారితో చేశారు, ఇప్పుడు శర్వానంద్ గారితో చేశారు. యంగ్ హీరోలతో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎనర్జీని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? పోటీపడి పని చేయాలనిపిస్తుంది. అలా కాదు, మనకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేసేది, మనం ఇలా కష్టపడ్డాము, వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు, కష్టపడకుండా ఇక్కడ లైఫ్ లేదు, సో వీ షుడ్ కీప్ వర్కింగ్ హార్డ్ అని అనుకున్నాం. స్టార్ అవ్వడం ఆ జనరేషన్లో కష్టమా అండి, ఈ జనరేషన్లో కష్టమా? అది తెలియలే. ఆ జనరేషన్లో నాకు ఈజీగా ఉండింది, ఈజీగా వచ్చేసింది. బట్ ఆ జనరేషన్ ఈ జనరేషన్ వాళ్ళని అడగలే. బట్ ఇప్పుడు ఎక్కువ పని వచ్చింది. వెబ్సైట్స్, వెబ్ సిరీస్, ఓటీటీలు ఇలా సినిమాలు ఎక్కువ ఉంది కాబట్టి ఎవ్రీబడి ఈజ్ బిజీ. సో వాళ్ళకి తగ్గట్టు వర్క్ వస్తుంది, చేస్తున్నారు. సో ఇప్పట్లో ఈజీ అనుకుంటాను పని దొరకడం, అప్పటి అంటే. ఇప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ వర్క్ ఉన్నప్పుడు తప్పకుండా అందరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అవును. ఓటీటీ ఆఫర్స్ ఏమైనా వచ్చినాయి సార్? వస్తుంది, ఇంకా సబ్జెక్ట్ వినాలి. మొన్ననే వచ్చింది, రైట్. ఆ సబ్జెక్ట్ విని చెప్తాము. ఈ సినిమా తర్వాత ఎక్కువ వస్తుంది ఓటీటీ ఆఫర్స్. అప్పట్లో మరి బాలీవుడ్ వైపు నుంచి చాలా ఆఫర్లు వచ్చినా కూడా మీరు వెళ్ళలేదంట కదా? అది ఎప్పుడో ఒకసారి, కానీ అది వచ్చి మామూలు విల్లన్, రైట్, రెగ్యులర్ విలన్. రెగ్యులర్ విల్లన్ లాగా క్యారెక్టర్ అడిగారు. బట్ అది పెద్ద కంపెనీ లేదు, పెద్ద ఇది లేదు, అదే సాలిడ్గా ఉంటే వెళ్దాం అనుకున్నారు. బాగుంటే ఐ వాంటెడ్ టు గో. ఆగ్రహం ఫిలింని హిందీలో డబ్ చేసి ఆ సినిమా అక్కడ వేసి చూపించాం. వేసి చూపిస్తే 2-3 షో వేసాం. మీరు నమ్మరు, ఆ సినిమా అయిపోయిన తర్వాత అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆగ్రహం సినిమాకి. అప్పుడు 2-3 మేము చేస్తామని అంటూ ఉన్నారు, కానీ ఆ తర్వాత అది దానిపైకి వెళ్ళలేదు. బట్ ఇక్కడ బిజీగా ఉంటూ దానిపైకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేక అలా వదిలేసాం. లేదా అక్కడ వెళ్ళి కూర్చొని చేసి ఉంటే ఆ సినిమా అప్పుడే హిందీలో రిలీజ్ చేసి తమిళ్లో నాకు మార్కెట్ క్రియేట్ చేశాను. సో అలా హిందీలోనూ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఐ మిస్ దట్ ఫిలిం. అంకుశం సినిమాని చిరంజీవి గారు బాలీవుడ్లో ప్రతిబంధ కింద చేశారు కదా. నిజానికి అప్పుడే మీరు అదే సినిమాని మీరు చేసుంటే అప్పుడే మీకు మార్కెట్ పడేదేమో కదా అక్కడ బాలీవుడ్లో. అప్పుడు అనిపించేదా సార్ ఈ సినిమా నేను చేస్తుంటే బాలీవుడ్లో అని? నేను బాలీవుడ్లో చెయ్యాలా అని అనుకోలేదు, కానీ అనుకుని ఉంటే ఫస్టే దాన్ని తమిళ్ కొన్నప్పుడే హిందీ కావాలని కొనేసామని. నేను అప్పుడు కొనలేదు. తర్వాత అవకాశం చిరంజీవి గారు చేస్తున్నారని తెలిసినప్పుడు అయ్యో వి మిస్ దట్, అవకాశం పోయింది, అది చేసి ఉండొచ్చే మనం అన్నట్టు. తమిళ్లో నేను చేసి పెద్ద హిట్ అయింది. అవును. సో అలా చేసి ఉండొచ్చే అని అనుకున్నాను. కోడి రామకృష్ణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు ఇలాంటి గొప్ప గొప్ప దర్శకులు ఇప్పుడు గుర్తొస్తుంటే ఏమనిపిస్తుంది సార్ వాళ్ళ లెగసీ? కోడి గారి లాగా డైరెక్టర్ ఆయన ఈ చోట్ల తీద్దామని అనుకుంటాము, ఆ చోటు ఏదో పర్మిషన్ రాదు, కానీ ఆ డేని వేస్ట్ చేయరు. దాని ఏంటో కొంచెం
తక్కువ చోటు అయినా ఆ గ్రాండియర్ తగ్గినా కూడా ఈయన అక్కడ పెట్టే షార్ట్స్లో గ్రాండియర్ కనిపించేలా ఈయన కోడి గారు మేనేజ్ చేస్తారు. అందరు ప్రొడ్యూసర్కి ఇష్టమైన డైరెక్టర్, ఆర్టిస్టులకి పని తీసుకుంటారు. అబ్బో ఏం కావాలో రాజశేఖర్ నువ్వు పులి, నువ్వు సింహం, నువ్వు పులి అనుకో చెయ్యి ఇలా అంటారు. అంటే యాంగ్రీ అంకుశం చేసేప్పుడంతా ఆయన అలాగే చెప్పేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ని చెప్పమనేవారు, వచ్చిన వెంట పులి చెప్పు అని. అలా నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అంకుశం అనగానే అందరికి బాగా గుర్తొచ్చేది ఆ చార్మినార్ దగ్గర రామిరెడ్డిని కొట్టుకుంటూ వెళ్ళే సీన్. అది నిజంగానే క్రౌడ్ ఉంటుంది, ఎక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఉండరు, క్రౌడ్లోనే మీరు కొట్టుకుంటూ వచ్చారు. ఆ ఇన్సిడెంట్లు కానీ ఆ రోజును కానీ గుర్తు చేసుకుంటే ఎలా అనిపించింది? ఆ రోజు సెట్లో ఆ రోజు చార్మినార్ దాంట్లో ఇంకో కొన్ని రౌడీలతో బస్సులో ఎక్కి రన్నింగ్ బస్సులో ఎక్కి కొడుతూ చేస్తూ ఉన్నా. అది యూనిఫామ్లో నేను చేస్తూ ఉంటే అక్కడ బందోబస్తులో ఉన్న రియల్ పోలీసు పరిగెత్తి వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి. వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తుంటారు. ఏమన్నా లేదు షూటింగ్ అండి అంతే అని. ఆ రామిరెడ్డి గారిని కొట్టేది రామిరెడ్డి గారికి ఇష్టం ఉండదు, ఇష్టం లేదు, ఉండదు కాదు, ఆయన యాక్ట్ చేయాలని ఇష్టం ఉండింది. ఆయన వాళ్ళ ఇంట్లోనే తలంబ్రాలు ఆగుతీత షూట్ చేశాము. అప్పుడు కోడి రామకృష్ణ చెప్పేవారు రామిరెడ్డిని యాక్ట్ చేయించాలి అని చెప్పేవారు. తర్వాత అంకుశంలో యాక్ట్ చేయించారు. చేయించినప్పుడు ఆయన రోడ్లో నేను కొడుతూ వస్తున్నాను, మీరు లుంగి ఊడిపోయేలా నడవాలి అంటే ఆయన మనసు ఒప్పుకోలేదు, ఆయన చేయలేకపోయారు. తర్వాత డైరెక్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, చేయలేకపోయారు. తర్వాత డైరెక్టర్ గారు వచ్చి ఒకసారి గట్టిగా కొట్టి అప్పుడు వస్తుంది అది. ఇంకా దారి లేకుండా నేను ఆయన కొంచెం గట్టిగా కొడతాను. నిజంగా కొట్టేశారు? నిజంగా కొట్టాను. కొట్టినప్పుడు ఆయన దాని రియాక్షన్ అయ్యారు. ఆ తర్వాత పై కొట్టడానికి వస్తే దాని ముందే పరిగెత్తేస్తారు, మళ్ళీ దెబ్బలు తినకుండా చూసుకుంటారు. సో అదే యాక్టింగ్, అది అలా కంటిన్యూ అయ్యింది. ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వాళ్ళ కెరీర్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఒక తండ్రిగా? దే ఆర్ హ్యాపీ. దే ఆర్ వెరీ టాలెంటెడ్, గుడ్ యాక్టర్స్, good singers, good dancers, and one girl is in medicine, she's a doctor too. So they are busy with their work. వాళ్ళ వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ కంటిన్యూస్గా ఉంటూ ఉంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఐఎమ్ ఆల్సో హ్యాపీ బికాస్ ఈ కాలంలో టాలెంటెడ్ గర్ల్స్ అంటే ఇట్స్ లైక్ ఆ కాలంలో అబ్బాయిలాగా, ఇప్పుడు అబ్బాయిలు కంటే ఎక్కువ ఇప్పుడు. అవును. మామూలుగా అయితే ఒక స్టార్ ఇంటి నుంచి అమ్మాయిలు హీరోయిన్లు అవుతారంటే ఒప్పుకోరు సాధారణంగా, ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు, వద్దు సార్ అని అప్పట్లో. మరి మీకు కూడా అలాంటి ప్రెషర్స్ ఉండేవా? లేదు, నాకు అలాంటి ప్రెషర్స్ లేవు. కానీ మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎందుకు సినిమా అది ఇది అనేవారు. బట్ ఎక్కువ ఊరికే మాటలు అనేవారు. కానీ వాళ్ళకు సినిమానే ఇష్టం. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేయడమే నా ధర్మం, చేస్తున్నా. బైకర్ అయిపోయింది, తర్వాత మగాడు అని ఒక మగాడు 2 వస్తుంది. ఇంకా ఎలాంటి సినిమాలు రాబోతుంది? ఇంకో సినిమా ఒకటి నేను, రమ్య కృష్ణ, విశ్వదేవ్, నా కూతురు అందరూ చేస్తున్నాము. అది హిలేరియస్గా వస్తుంది. నాకు ఈ సినిమా బైకర్ చూసిన తర్వాత నేను చెప్పానే మేము 4 చేస్తున్నామని, ఆ సినిమా వస్తుంది. ఆ సినిమాలోనే షూటింగ్లో దెబ్బ తగిలింది.
ఇంతకుముందు దెబ్బ తగిలింది అంకుశం. అప్పుడు అంకుశం రిలీజ్ అయిన తర్వాత మగాడు షూటింగ్ చేస్తున్నప్పుడు దెబ్బ తగిలింది. అప్పుడు అంకుశము హిట్ అయ్యింది, మగాడు పెద్ద హిట్ అయ్యింది. సో ఇప్పుడు షూటింగ్లోనే కాలు విరగొట్టుకున్నా. సో ఇప్పుడు బైక్ రిలీజ్ కాబోతుంది. బైకర్ హిట్ అవుతుంది. సో బైక్ ఆ హిట్ సినిమా కూడా కావాలి, హిట్ ఆ అవుతుంది. సినిమాను హిట్ కావాలి, తర్వాత మగాడు కూడా హిట్ కావాలి అని కోరుకుంటున్నా. ఎక్కువ ఆశనే. బట్ విజయ్ దేవరకొండ సినిమాలో ఏమన్నా అప్రోచ్ అయ్యారండి రౌడీ జనార్దన్ సినిమాలో? దాని గురించి వద్దు, అయ్యారు, బట్ ఇంకా అది పూర్తి అవ్వలేదు. రైట్. ఓకే సార్, మళ్ళీ మిమ్మల్ని ఇంత బిజీగా చూడడం చాలా ఆనందంగా ఉంది. బైకర్ సినిమా హిట్ అవ్వాలి, మీరు అన్నట్టు మిగతా 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి మీరు ఎప్పుడూ ఇలాగే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా నా రిక్వెస్ట్, April 3 బైక్ రిలీజ్ అవుతుంది. దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. మీ పేరెంట్స్ కూడా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.